దయ్యాలు ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ అడవి, పులి, జంతువులు, ఈ చెరువు, మొత్తం చెరువు, పాములు, పులులు, సింహాలు దాడి చేసిన చేస్తే ఫ్రెండ్స్. అందుకే మేము కాపుకుంటా కూర్చున్నాం ఫ్రెండ్. ఇందాలు వేసుకొని కాపుకుంటా కూర్చున్నాం. దయ్యాలు ఉంటాయి ఫ్రెండ్, చూడండి దయ్యాలు ఉంటాయి ఫ్రెండ్. అందుకే ఏంటంటే ఇండ్లాలు పెట్టుకొని కాపుకుంటా కూర్చున్నాం ఫ్రెండ్స్. అందుకమ్మా ఏడుస్తుంది దయ్యం, అక్కడ ఏడుస్తుంది చూడు, అక్కడ ఆ పొగ షాట్ అక్కడ దూరం కనబడతలేవో. మనిషి లెక్క ఉంది, మనిషి లెక్క ఉంది, కనబడతలేదు ఫ్రెండ్స్. దూరం ఉంది. పొగలు వచ్చింది, వచ్చేసింది. చాలా డేంజర్స్ ఉంటుంది ఇక్కడ, చాలా డేంజర్స్. మనుషులు ఉంటారు, మనుషులు ఎట్లా అంటారు, మన పాములు చాలా జాగ్రత్తగా ఉండరు ఫ్రెండ్స్. బీర్ తాగేసినాం మంచిగా, బీర్ తాగినాం మంచిగా, తాగి కోటర్ తాగినాం మంచిగా. మంచి ఇక్కడ రావట్లేదు, ఇక్కడేమో ఇలా ఊరున్నట్టు ఉన్నది, మాకు తెలియదు. బండి ఆగిపోయింది, ఇలా నీరు కూర్చున్న మీద చెట్లల్లో, అన్ని చెట్లు అనేది ఏం చేయాలి, ఎక్కడ పోయినా అర్థం కావట్లేదు. బండి ఓపెన్ చేయదు, అడుగుదామంటాడు ఏం మంట మాత్రం మంచి మంట బాగానే మంటుంది ఫ్రెండ్స్. కూడా ఇంత భయపడుతుందా? చూడుతుందిరా సౌండ్ పెట్టి నైట్లో పెట్టాలి. వినాయకుడి దగ్గర పండుకున్నప్పుడు ఇప్పుడు కూర్చోబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్. ఈరోజు నైట్ మొత్తం ఇక జాగ్రత్తగా ఉండాలి. ఇక మా తిప్ప పెట్టడం లేవు. ఇక మేమైతే ఇక జాగ్రత్తగా కట్టెలు కాపుకుంటాం. ఇక కట్టెలు తెచ్చుకున్నాం ఫ్రెండ్. ఇక ఇంకా కొన్ని తెచ్చుకుంటాము. మొత్తం అడవి ఉన్నది, ఇక్కడ కట్టెలు దొరికేటట్లు. ఇక్కడక్కడ చెరువు ఉన్నది, మేము మధ్యలో కూర్చున్నాం. ఇక తినలేచేయాలి. ఇక బీర్ తాగినాం. ఇక బీర్ ఇంకొక సీసాలు అక్కడ పడేసినాము. ఆడపడ్డాయి, రంగన పడ్డాయి. దయ్యాలతో పెద్ద చేస్తున్నది. ఇక్కడ పుల్లు వచ్చేటట్టున్నాయి, ఏమొస్తాయి. అడవి పందులు అయితే బాగున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఆడ నల్లగా ఉంది, అడవి పంది ఆడ ఉంది. మెరుస్తుంది, వెళ్తుంది. అది నల్ల ఉంటుంది, ఏం కూడా మరి వెళ్తుంది. వెళ్ళిపోతుంది అడవి పంది. దయ్యాలు అయితే కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ దయ్యాలు మాత్రం కంపల్సరీ. మల్లెపూల చెట్లు ఉన్నాయి, దయ్యాలు మాత్రం కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మల్లెపూల చెట్టు ఉంది, మల్లెపూల చెట్టు. అరిచెట్లు కాపుకోవాలి, అరికాలు కాపుకోవాలి. ఫ్రెండ్స్ కుక్కలు మరుగుతున్నాయి ఫ్రెండ్స్, భయం అవుతుంది.